ఒక 3 days బ్యాక్ ఈరోజు వెదర్లో స్నో పడుతుంది నైట్ 10 o'clock అని చెప్పేసి మాకు కనపడింది. చాలామంది ఈ టెక్సాస్లో ఉండే ఆస్టిన్లో ఉండే ప్రజలంతా ఈ స్నో కోసము ఈరోజు చాలా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము. తీరా నైట్ 10 అయింది కానీ 10కి అయితే పడలేదు. మెల్లగా స్టార్ట్ అయిందని చెప్తూనే ఎవరో చెప్పారనమాట. స్టార్ట్ అయిపోయింది, లైట్గా పడుతుంది మంచి అనేటప్పటికి మేము బ్యాక్ సైడ్ పరిగెత్తాము బ్యాక్ యార్డ్లోకి. అప్పటికే అది మెల్లగా అలా చూడండి చిన్న చిన్నగా పడతా ఉంది మంచు. ఇంకా మేమైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే ఆ మంచులో. కానీ స్వెటర్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. స్వెటర్లు వేసుకొని చూడ్డానికి వెళ్ళాము. వెనకాల చూడండి అలా చిన్నగా తెల్లగా పరుచుకోందనమాట. కానీ ఎక్కువైతే పడలేదు. మేము వెళ్ళి చూస్తే అదిగోండి అలా చిన్నగా ముత్యాల్లాగా కనపడింది. ఇంకా ఇదంతా నేను డైరెక్ట్గా రికార్డ్ చేశాను, మీకు అది పెడుతున్నాను చూడండి. చాలా పెద్దగా పడితే చూద్దామని నేను చాలా ఎగ్జైటివ్గా ఉన్నాను కానీ పడలేదు. లైట్గా పడింది స్నో. ఈరోజు లైట్గా పడతా ఉంది. చూడాలి, ఇవాళ తెల్లవారుజామునేమో ఫుల్గా పడుతుంది అన్నారు. ఫేట్ అండ్ సీ నిద్ర మేల్కొని చూడాలి ఈరోజు. చూడండి ఎలా పడుతుందో, చిన్నగా మంచి ముత్యాలు పడినట్టున్నాయి కదా నా స్వెటర్ మీద. అలా తెల్లగా అక్కడ ఏర్పడిండేదంతా మంచే. టంగ్ మీద పట్టుకుంటున్నావా? ఇది నీ మీద ఎట్లా పడినాయో చూద్దాం. అదిగో మంచి ముత్యాలు పడినట్టు పడింది రోయ్. సూపర్ సూపర్. ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఎప్పుడో అప్పుడో నన్న మంచు కురిసే వేళలు మల్లె విరిసేదెందుకో. మంచు కురిసే మంచులో మనసు మురిసేదెందుకో. ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో అలా చేశానన్నమాట. ఇంకా కాసేపు పడుకొని కొద్దిగా తెల్లవారుతూనే లేచి రెడీ అయిపోయి ఫస్ట్ అయితే బయటికి వెళ్ళిపోయాను. ఎలా పడిందో చూద్దామని. చూడండి మీకు చూపిస్తున్నానంతా ఎంత బాగా పడిందో మంచు. కొంచెమే అయినా కూడా బాగా. టెక్సాస్ ఆస్టిన్లో అయితే మంచు పడింది. నేను ఈ మంచు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా నేను దగ్గరలో ఇండియాకి వెళ్ళిపోతాను కదా. కనీసం నేను వెళ్ళిపోయే లోపల ఒక్కరోజన్నా మంచు పడుతుందో లేదో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నైట్ అయితే పడింది కానీ చాలా తక్కువ పడింది. ఇక్కడ చాలా తక్కువ పడింది అనమాట. అంటే ఈ అమెరికాలో ఈ టెక్సాస్లో ఎక్కువ మామూలుగా ఈ పడేది ఈ ఏరియాలోనే. కానీ మేము ఉండే ఏరియాలో కాస్త మంచు అనేది తక్కువ పడడము. అయినా ఈసారి పడుతుందంటే వెయిట్ చేసాం నైట్ అంతా. నైట్ టైం ఎక్కువ పడలేదు కానీ మార్నింగ్ లేచేటప్పటికి కాస్త అయితే మంచు కనిపిస్తుంది. అదే మీకు చూపిద్దామని బయటకు వచ్చాను. విపరీతమైన చలి గడ్డ కట్టుకొని వెళ్ళిపోతాం అనమాట ఎక్కువసేపు ఉన్నామంటే బయట. ఓకే చూడండి. కొట్టు కొట్టండి తీసుకొని కొట్టండి ఒకరికొకరు కొట్టు. అవేన్ తీసుకొని కొట్టవేనా అదేనా అవేన్. ఇక్కడ మా అమ్మాయి అయితే పిల్లలు ఆడుకుంటూ ఉంటే మార్నింగ్
ఒక ఆ మంచు అంతా తీసుకొని ఒక చిన్న మంచు స్నోమ్యాన్ అయితే రెడీ చేసిందండి. ఫుల్ క్యూట్గా ఉంది అది. యాక్చువల్గా నాకు కూడా బాగా నచ్చింది. ఎంత బాగా చేసిందంటే మా అమ్మాయి ఒక చిన్న స్నోమ్యాన్, దానికి కళ్ళు, ముక్కు ఇలాంటివన్నీ పెట్టి ఒక చిన్న స్నోమ్యాన్ అయితే చేసింది. పిల్లలు ఆడుకుంటుంటే ఒక చోట తన స్నోమ్యాన్ చేసింది. తక్కువే పడింది కాబట్టి మాకు మంచి ఎక్కువ లేదు, ఉన్న దాంట్లోనే తీసుకొని మా అమ్మ ఒక స్నోమ్యాన్ చేసింది. మేమైతే దానితో అంతా ఫోటోలు దిగాము. హ్యాపీగా చాలా బాగా వచ్చాయి. చలికైతే వణుకుతున్నాము. బయట ఎక్కువసేపు ఉంటే గడ్డ కట్టేస్తుంది, అసలు కాళ్ళు చేతులు పెయిన్ వస్తుంది. అయినా కూడా ఆ పెయిన్ అంతా భరించుకొని మేము చూసారా లైట్గా, చాలా లైట్ అంటే చాలా లైట్గా వచ్చింది మంచు. అసలు ఒక చిన్న ముత్యాలాగా నైట్ ముత్యాలాగా అయితే పడ్డాయి. ఇది చూడండి, అసలు ముత్యాలే, అన్నీ ముత్యాలే. చిన్న చిన్న ముత్యాల పూసలాగా ఉన్నాయన్నమాట. ఇలాంటి పూసలు పడి పడి ఇలా తయారైపోయింది. ఇదిగోండి, ఈ షో కోసం కాకపోతే బయటికి రావాలంటే కంపల్సరీగా గడ్డ కట్టేసి పోతాం. మంచిలో వేడిగా కాఫీ తాగుతుంటే కాఫీ మీద చలికాలంలో చలిలో మంచిలో కాఫీ తాగి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ చలికి ఉడుకుంటున్నా బయట